తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ మట్టి మనసు తెలిసిన హృదయం, అమరవీరుల త్యాగాన్ని గౌరవించిన వైనం, స్వేచ్ఛా తెలంగాణను ఆవిష్కరించిన గొప్పదనం ముమ్మాటికి కాంగ్రెస్ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారిదే. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన డిసెంబర్ 9వ తేదీకి చాలా ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పండుగతో పాటు రాష్ట్రాన్నందించిన శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసొచ్చిన గొప్ప రోజుది. It has been my dream to see the Congress government in Telangana that will work for all sections of our society. Jai Telangana. అది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మలి ఉద్యమంగా విజృంభించిన సందర్భం. సకల జనులు ముక్త కంఠంతో జై తెలంగాణ అంటూ నినదించిన సమయం. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు రణరంగాన కొదమసింహంలా నల్లగొండ కాంగ్రెస్ దిగ్గజ నేత శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముందుకొచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని నిలువెల్లా నింపుకున్న శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నేల ముద్దు బిడ్డ వెంకన్నగా ఉద్యమ బావుటాను ఎగురవేశారు. నీ పిలుపే ఉద్యమకే కాది చరిత్ర మరవని గెలుపా, నీ నడకే రాష్ట్రం కొరకారణ భూమికి పెద్ద కొడుకా, తెలంగాణ మరువని తెగువే నీదన్నా. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడు. 5 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా విజయభేరి మ్రోగించిన ప్రజానేత. అయితేనే తన ప్రజల బానిస సంఖ్యళ్లు తెంపడానికి పదవులను గడ్డిపోచగా వదిలేసుకోవడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ సాధన కోసం తొలి రాజీనామా పత్రం అందించిన నేతగా చరిత్ర పుటలకెక్కారు. స్వరాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టేందుకు ముందుకొచ్చిన తొలి నేతగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిద్ధం కాగా నల్లగొండ ప్రజల గుండె వీరావేశంతో ఉప్పొంగింది. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్ వద్ద శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగితే వీర తిలకం దిద్ది పోరు చెయ్యి బిడ్డ అని యావత్ తెలంగాణ హారతి పట్టింది. 9 రోజుల నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ కోసం సమర స్ఫూర్తితో పోరాడుతున్న శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అగ్నిగుండంలా జ్వలించే తమ ఆకాంక్షల్ని పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి దాకా తీసుకెళ్లగలిగారు. రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉద్యమించిన కాంగ్రెస్ నేతగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ వాదానికి మద్దతుగా తన మంత్రిత్వ శాఖకు, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్వరాష్ట్రం ఏర్పడ్డాకే మంత్రిగా సేవలందిస్తాను అని శపథం చేశారు. పోరాటం నీ త్యాగము నేల విజయం, నువ్వు కొండంత బలము కాంగ్రెస్ కన్నా. అందరి ఆశలు ఆశయాలు ఫలించి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తాము శపథం చేసినట్టుగానే స్వరాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను రోడ్లు భవనాల శాఖతో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగాను సమర్థవంతంగా పదవీ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామవుతున్నారు. నల్లగొండ జిల్లాలో ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన కుమారుడు ప్రతీక్ పేరు మీద ఫౌండేషన్ను ప్రారంభించి హెల్త్ క్యాంపులు, రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏటా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నల్లగొండలో ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఓరియంట్ కళాశాల భవనాలు నిర్మించారు. నల్లగొండలో కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను 8 కోట్లకు పైగా సొంత ఖర్చుతో కార్పొరేటు స్థాయి హంగులతో నిర్మించారు. తన కుమారుడి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవలందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆశించి, ఆ భావనను శ్వాసించి, ఉద్యమాల్లో జీవించి స్వరాష్ట్రాన్ని సాధించిన నేతగా శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచారు.
మనసున్న ప్రజానేత మన వెంకన్న.